తెలుగుదేశం పార్టీపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే పార్టీ స్థాపించారని, కానీ ఇప్పుడు అది కేవలం బలమైన వారి పార్టీ మాత్రమేనని అన్నారు. ఎన్టీఆర్ కలలు కన్నా సిద్ధాంతాల పార్టీ ఇప్పుడు లేదన్నారు. టీడీపీలో భయపడుతోన్న నాయకులు ప్రజాశాంతిలో చేరి ఎన్టీఆర్ ఆశయాలను సాధించాలని అన్నారు. ఈరోజు ఆ మహానటుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సభ. అప్పటి తెలుగుదేశానికి ఇప్పుడు తెలుగుదేశానికి తూర్పుకి పడమరకు పాతాళానికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి బియ్యం ఇచ్చి ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అప్పుడు ప్రజల కొరకు స్థాపించిన పార్టీ ఇది. కేవలం నాయకుల కొరకు మాత్రమే. నారాయణ లాంటి వారికి 1000 కోట్లు ఆస్తి, అలాంటి వారు 100 మంది బినామీలు ఉన్న పార్టీ. అప్పుడు బడుగు బలహీన వర్గాల పార్టీ. ఇప్పుడు కేవలం రాజ్యాధికారం కొరకు ఏదైనా చేయడానికి పార్టీ. అప్పుడు ఎన్టీ రామారావు ప్రధానమంత్రి, పవర్ఫుల్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీని ఎదిరించిన నాయకుడు. ఇప్పుడు 2019లో మోదీ నీ భార్యను నువ్వు వదిలేశావు, నీ తల్లిని నువ్వు చూసుకోలేవని 52 రోజులు జైల్లో పెట్టగానే మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని చంద్రబాబు నాయుడు గారు పలుకుతున్నారు. ఆయన కొడుకు ద్వారా పలికిన మాటలు ఇప్పుడు మనం విన్నాం కొంతమంది. అప్పుడు కలమని ప్రెసిడెంట్ చేసింది ఈ మహానుభావుడే, చంద్రబాబు నాయుడే. లోకేష్, మీ తండ్రి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప నాయకుడో, నేను ఎంత పాత్ర వహించానో తెలుగుదేశం నాయకులందరికీ తెలుసు. 5%తో మీరు 2014లో ఓడిపోతుంటే 18 మీటింగులు పెట్టి 5% కల్పించాను. అయినప్పటికీ 1%తో మీరు గెలిచారు. ఆ 10% ఓట్లు ఎవరేయించారు? ఏ తెలుగుదేశం నాయకుడిని అడిగినా, పెద్దిరెడ్డి గారిని అడిగినా, 100 మంది నాయకులు అడిగినా అదే చెప్తారు. తెలుగుదేశ నాయకులందరూ, ఇంకా తెలుగుదేశంలో ఉన్న యువకులందరూ చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో చేరినంత వరకు వైరల్ చేయండి, రాష్ట్రాన్ని కాపాడదాం. లేదా ఆయన ఒప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరి బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆత్మకు శాంతిని తీసుకొద్దాం. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో.